ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే నేను ఫోటోషూట్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకు ఫోటోషూట్కి అంత ఎక్సైట్ అవుతున్నాను అని అంటే దిస్ వాజ్ మై ఫస్ట్ ప్రొఫెషనల్ ఫోటోషూట్. అంటే నేను ఫొటోస్ బాగా తీసుకుంటాను కానీ అన్నీ క్యామ్ ఇంటికి తీసుకొచ్చుకొని మా చెల్లి దగ్గర తీపించుకోవడం అట్లా ఎక్కువ తీసుకునేదాన్ని. ఇట్లా ప్రొఫెషనల్గా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. ఇది అంటే నాకు స్టోన్ ఫ్లాష్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట, కొలాబరేట్ అవుదాము అనేసి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు చేశారు. ఇంకా నేను వాళ్ళకి అప్పుడు ఎస్ చెప్పాలో నో చెప్పాలో తెలియదు, నాకు ఫస్ట్ టైం కదా. సో మళ్ళీ ఇంకా మా అక్క వాళ్ళని మా మమ్మీని అడిగితే సో డెఫినెట్లీ వెళ్దాము, వస్తానని చెప్పేసి వాళ్ళకి అని చెప్పమన్నారు. ఇంకా మళ్ళీ నేను ఇక్కడికి రాగానే అన్న వాళ్ళకి చెప్పాను, ఫోటోగ్రఫీ అన్న వాళ్ళకి వస్తాను ఇట్లా షూట్ చేద్దాము అనేసి. ఇంకా వాళ్ళ అవుట్ఫిట్ వచ్చి నన్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా నేను అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేశాను. అండ్ అవుట్ఫిట్కి తగినట్టు వాళ్ళే లొకేషన్ సెండ్ చేశారు నాకు. సో ఇప్పుడైతే మనం రెడీ చేసి లొకేషన్కి వెళ్ళిపోవాలన్నమాట. నేను ఎలా రెడీ అవుతాను, ఏం అవుట్ఫిట్ వేసుకుంటాను, ఏం జ్యువెలరీ వేసుకుంటాము చూపిద్దామనేసి వ్లాగ్ చేస్తున్నాను. అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదన్నమాట. నేను ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని మీకు మళ్ళీ చెప్తాను చూడండి. దిస్ వాజ్ జ్యువెలరీ అన్నమాట. ఈ జ్యువెలరీ వేసుకుంటాను, మొత్తం చూపిస్తాను అంటే మొత్తం ఏమేమి ఉన్నాయి అనేసి. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఏం అప్లై చేసుకుంటున్నాను ఏమి అనేది చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా నాకు ఏది పడవన్నమాట. నేను ఫౌండేషన్ అలాంటివి వేసుకున్నామంటే ఏసీ ఉన్న స్పేస్లో ఉన్నంత వరకు, నాకు స్వెట్ పడినంత వరకు బాగుంటుంది. బయట ఇట్లా ఎండకి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకున్నానంటే నాకు కొంచెం ఇట్లా లైన్స్గా కాలిపోతుంది అనమాట స్వెట్ అంతా. సో నేను ఎక్కువ ఏం అప్లై చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. నార్మల్గా మాయిశ్చరైజర్ న్యూట్రిడమ్ వాడేదాన్ని అనమాట. అది వాడేటప్పుడు నాకే తెలియదు, బట్ వాడుతూనే ఉన్నా ఒక 1 year దాకా. పింపుల్స్ అస్సలు తగ్గలేదు. మళ్ళీ దాన్ని స్టాప్ చేసి ఒకసారి చూద్దామని చెప్పి స్టాప్ చేసేసాను. తర్వాత మాయిశ్చరైజర్ ఏది యూజ్ చేయలేదు. ఇంకా నార్మల్గా మనం బాడీ లోషన్ తెచ్చుకుంటాం కదా, ఎప్పుడన్నా ఇట్లా ఎక్కడికైనా రెడీ అవ్వాలి అన్నప్పుడు దీన్నే ఫేస్కి అప్లై చేసేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఇది అప్లై చేస్తున్నా. నాకు అంత ప్రొఫెషనల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి అదంతా తెలియదు. నేను ఎక్కువ మేకప్ వేసుకోను కాబట్టి. సో ఇప్పుడైతే ఇది మాయిశ్చరైజర్గా అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఏంటి అంటే నేను వాడేది ఫెయిర్ అండ్ లవ్లీ అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ తప్పితే ఇంకా ఏది వాడను ఫేస్కి, ఎందుకంటే నాకు ఏది సెట్ అవ్వదు ఇది తప్పితే. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక క్రీమ్ వాడాలి కాబట్టి ఇంకా ఇదే కంటిన్యూ అనమాట. నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఇదే వాడుతుంది మమ్మీ. నాకు ఇట్లే అలవాటు అయిపోయింది. సో ఇది కూడా కొంచెం అప్లై చేసేసుకున్నా. సరిపోలేదు, కొంచెం చేద్దాం. సో నాకైతే ప్రాపర్గా ఎట్లా అప్లై చేసుకోవాలి అది కూడా ఏమీ తెలియదు, ఎట్లా రుద్దుకునేయడమే. సో ఇంకా మెయిన్ ప్రోడక్ట్ నాకు ఇది ఒక్కటే, మేకప్ అయినా ఏమైనా అన్నీ. సో ఫస్ట్ లిప్స్టిక్ వేసేసుకుంటాను అనమాట. ఇది వేసుకోగానే నాకు ఇంకా మేకప్ ఫినిష్ అయిపోయినట్లే. సో లిప్స్టిక్ ఇంకా ఇది కూడా ఎప్పుడు వాడింది లేదు. రీసెంట్గా మా అన్న పెళ్ళి అప్పుడు కొంచెం ఏందన్నా మేకప్గా కొంచెమన్నా ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను. దీనికి బ్రష్ లేదు ప్రెసెంట్, సో ఇది కూడా యూజ్ చేయట్లేదు. అండ్ ఈ టెన్షన్లో పడి ఒకటి మర్చిపోయాను, నా దగ్గర ఐలైనర్ లేదనమాట. ఇప్పుడు ఆ లుక్ ఎట్లా ఫినిష్ అవుతుందో అస్సలు తెలియదు. మెయిన్ ఐలైనర్ కావాలి, ఐలైనర్ అస్సలు లేదు ఇప్పుడు. అండ్ సో ఇంకా ఏం లేదు, స్టిక్కర్ పెట్టుకొని ఇంకా డ్రెస్ వేసేసుకొని జ్యువెలరీ వేసేసుకొని వెళ్ళిపోవడమే. టైం అయితే చాలా అయిపోయింది, ఆల్రెడీ 3:30 అయిపోతుంది టైము. యాక్చువల్లీ అన్న వాళ్ళు నన్ను 3:30 కల్లా అక్కడ ఉండమన్నారు. నేను ఇంకా రెడీ అవుతూనే ఉన్నా. సో తొందరగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాలి. నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. జ్యువెలరీ అంతా వేసేసుకొని ఇంకా మా మమ్మీ వస్తే వీటికి పిన్స్ పెట్టించుకోవాలి, పళ్ళు. సో టైం అయిపోయింది, తొందరగా బయలుదేరాలి కాబట్టి మిగతాదంతా నేను ఇంకా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్స్లో. వచ్చేయండి.
సో టైం అయిపోయిందని నేను చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాను అనమాట. సారీ, నేను ఇంకా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ చూపిద్దాము అనుకొని చూపించలేదు. అంటే ఫోటోగ్రఫీ అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి, లైక్ ఇంటికి ఫోర్ట్కి చాలా దూరం అన్నా, వేరే ఎక్కడన్నా చూసుకుందామన్నాను. బట్ అన్న వాళ్ళు లేదు, మీ అవుట్ఫిట్కి ఇదే బాగుంటుందండి, ఇక్కడికే రండి అని చెప్పారు. సో ఇంకా ఎట్లనో వచ్చేసాము. ఇదే చంద్రగిరి ఫోర్ట్. యాక్చువల్లీ చెప్పాను కదా, నన్ను అన్న వాళ్ళు 3:30 కల్లా ఇక్కడ ఉండమని చెప్పారు. బట్ నేను చాలా లేట్ చేశాను అనమాట. ఇప్పుడు టైం అయితే 4:30 అబౌవ్ అలా అవుతుందని చెప్పాను కదా. సో ఫోర్ట్ అయితే 5:30, 5:45 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఫాస్ట్గా ఫొటోస్ తీపించుకోవాలి. ఆఫ్టర్నూన్ అలా వద్దామంటే చాలా ఎండగా ఉంటుంది తిరుపతిలో, తెలిసిందే కదా. అందుకని కొంచెం ఈవినింగ్ అయ్యే టైంలో వెళ్ళి తీసుకుందామని చెప్పి 3:30కి అట్లా డిసైడ్ అయ్యాం. నేనేమో చాలా లేట్ చేశాను. ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా అవుట్ఫిట్ వచ్చేసరికి నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ నేను ఎక్కడ పర్చేస్ చేశాను, ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మా మమ్మీ చూడండి, నా కోసం అన్ని వర్క్స్ వదిలేసుకొని నన్ను ఫోటోషూట్కి తీసుకురావడం కాకుండా నాకు అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఫ్లవర్స్ అని, నాకు స్వెట్ వస్తే ఇంకా అన్ని టచ్అప్లు అన్నీ మా మమ్మీనే అక్కడ. ఫోటోగ్రఫీ అన్న వాళ్ళైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పేషెన్సీ అండ్ వాళ్ళే నాకు పోజెస్ చెప్పడం, వాళ్ళే మొత్తం అన్నీ చాలా బాగా తీశారు. చాలా పేషెన్సీతో ఉన్నారు వాళ్ళైతే. అస్సలు ఎంత టైం అయినా కూడా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. 7:30 వరకు జరిగింది షూట్ ఆ రోజు. మేమే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చేసాము. ఉంటే వాళ్ళు ఇంకా తీయడానికి కూడా అంత ఓపిక ఉంది వాళ్ళకి. చాలా బాగా తీశారు పిక్స్ అయితే. అవుట్పుట్ అయితే ఇంకా చాలా బాగుంది. సో మీకు కూడా మంచి మంచి ఫొటోస్ కావాలంటే స్టోన్ ఫ్లాష్ ఫోటోగ్రఫీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ అన్న. అండ్ ఇంకో అన్న కూడా వచ్చారు, తెలియదు నాకు అన్న నేను. చాలా బాగా తీశారు. సో ఇది వాళ్ళ వ్లాగ్. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్. నా కోసం మీ టైంని ఇచ్చి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.